అమ్మవారి భక్తుణ్ణి అని ఎవరికి అర్హత ఉంటుంది అంటే ప్రతి స్త్రీలో అమ్మవారిని చూసిన వాడికి అమ్మవారి భక్తుడిని అని చెప్పిన అర్హత ఉంటుంది. అంతే కదా గురుగారు. అంతే కదా. ఒక యంగేజ్లో ఒక ప్రేమ కలిగింది, దట్ ఈస్ డిఫరెంట్. లేదా ఒక పెళ్లి చూపులకి వెళ్ళి ఆ అమ్మాయిని ఇష్టపడి, దట్ ఈస్ డిఫరెంట్. లేదా ఇద్దరి మధ్యని ఒక రిలేషన్ ఏర్పడి, దట్ ఈస్ డిఫరెంట్. కానీ నువ్వు చూసిన ప్రతి ఒక్కరిని అదే కోణంతో చూస్తే కనుక అమ్మవారి భక్తుడుగా నువ్వు అర్హుడివి కాదు. మొట్టమొదటిగా ఇది మనం నేర్చుకోవాలి. అంటే నువ్వు అమ్మవారి భక్తుడిని చెప్పుకుంటున్నావు అంటే నీ భార్య పట్ల లేకపోతే నువ్వు ఇష్టపడిన వాళ్ళ పట్ల దృష్టి వేరు, ప్రతి స్త్రీ పట్ల ఉండేటువంటి నీ దృష్టి వేరుగా ఉండాలి. అప్పుడు నువ్వు నిజమైన అమ్మవారి భక్తుడే. మరి ఈ వసపరి చేసుకోవడము ఇదంతా ఏమిటి అంటే ఇందాక నేను చెప్పినట్టుగా చాలా స్పష్టంగా అమ్మవారు ఈజ్ ఈక్వల్ టు స్త్రీ. శ్రీమాత్రే నమః అంటాం మనం. ఆ శక్తి ఎక్కువగా ఉంటుంది స్త్రీల్లో, అమ్మవారి శక్తి అధికంగా ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే రోజు లలిత చదువుకుంటావో వాళ్ళ నుంచి వచ్చే సహకారం బాగా వస్తుంది. మీకు ఎందుకు మనం లలితహాస్త్రనామాల్లో ఒక నామం ఉంటుంది, వివాహం అవ్వట్లేదండి అనగానే కామేశబద్ధ మంగళ సూత్ర శోభిత కదా కొన్ని వేల మంది చెప్పారమ్మా నాకు. ఏమండి మీ యూట్యూబ్లో చూసాము, చేసుకున్నాం, అయిపోయింది. అది చెప్పడానికి ఫోన్ చేసేవారు నాకు.